Hello friends, welcome to my channel DNA Kids Devotee Devotional. ఈరోజు వినాయక చవితి ఎలా చేసుకుందామో విందాము. చాలామందికి ఈ వినాయక చవితి వ్రతము అనే పండగ లేకపోవచ్చు. ఉన్నా కానీ ఈ విగ్రహము పెట్టుకొని చేసుకోవడం అనే అలవాటు లేని వాళ్ళకి, అలాగే కుదరని వాళ్ళకి, ఇంకా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఈ చవితి కథలు చదవలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ చవితి కథల్ని రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసి వినండి. వినాయక వ్రతకథలో 3వ కథ చంద్రుని పరిహాసం. అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు, పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానన, చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుడు శిరసు నందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూచి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుతారుగాక